ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి నజరేయుడైన యేసు ప్రభువారు సెలువులో పలికిన 7 మాటలు మాట్లాడుకుందాము. 7 మాటల గురించి మనము ఈరోజు కొంత సమయం మాట్లాడుకుందాము. యేసు ప్రభువారు సెలువులో పలికిన 7 మాటలు మాట్లాడుకుందాము. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము అని దేవుడు మాట్లాడాడు. మొదటి మాటగా లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం ద్వారా దేవుడు మాట్లాడాడు. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ఆమేన్. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం ద్వారా దేవుడు రెండవ మాటగా మాట్లాడాడు. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహానుకి ఇదిగో నీ తల్లి అని సమాధానమిచ్చాడు. మరి ఆ రీతిగా యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు చూసుకున్నట్లయితే తెలుస్తుంది. నాలుగవ మాట, ఏలి ఏలి లామా సబక్త అని, దానికి అర్థము నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని మాట్లాడాడు. నాలుగవ మాటగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 46 వచనం ద్వారా మాట్లాడాడు. ఐదవ మాటగా దప్పిగొనుచున్నాను అని మాట్లాడినాడు. ఐదవ మాటగా దప్పిగొనుచున్నాను అని పలికెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 20వ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆరవ మాటగా సమాప్తమైనదని పలికెను. మరి ఆరవ మాటగా సమాప్తమైనదని పలికెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం ద్వారా మాట్లాడాడు. మరి ఏడవ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని పలికెను. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనము. ప్రియా సహోదరి సహోదరా, దేవుడు పలికిన 7 మాటలు చక్కగా శిలువపై ఎంతో స్పష్టంగా పలికాడు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరువరు గనుక వీరిని దయతో క్షమించమని మరి ప్రార్థన చేశాడు. ఈ మాటకు క్షమాపణ అనేది మనకి తెలుస్తుంది. దేవుడు ఎంతగా మరి మనల్ని క్షమించమని తన తండ్రికి చెప్పుకుంటూ ఉన్నాడు. మరి ఈ మాట తండ్రికి కుమారునికి ఉన్న అనుబంధం తెలియజేస్తుంది. తన కుమారుడు మాట తండ్రి వినే రీతిగా ఒక అనుబంధం వారిలో ఉన్న ఒక ప్రేమను తెలియజేస్తుంది. ఎంతగా అవమానించినా దూషించినా మరి సిలువ మరణానికి అప్పగించి ఆయన వస్త్రములు కూడా మరి పంచుకొని చీట్లు వేసుకొని పంచుకుంటున్నారు. ఎంతో హింస పెట్టారు, ఎంతో బాధ పెట్టారు. ఆ సిలువ మరణానికి అప్పగించి మరి పచ్చి మ్రానును మోయించారు, అవమానించారు, ఉమ్మివేశారు, వెనక నుంచి మరి గుద్దారు, ఎంతగానో అపవసించారు. ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని హింసలు పెట్టినా, ఎంతగా కొట్టినా, ఎంతగా తన శరీరం అంతా దున్నబడ్డప్పటికి, ఎన్ని విధాలుగా ఆయన్ని బాధ పెట్టినప్పటికీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు గనుక వీరిని క్షమించమయ్యా అని ప్రార్థన చేశాడు. మొదటి మాటగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరువరు గనుక వీరిని దయతో క్షమించుము అని ప్రార్థన చేశాడు. రెండవ మాటగా నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని మరి చెప్పాడు. మరి చూడండి, మరి ఆ మాట ఎంత చక్కగా చెప్పాడో. మరి దేవుడు ఒక 2 దొంగల మధ్య సిలువ వేయబడ్డాడు. మరి సిలువ వేయబడినప్పుడు యూదులు రాజు అని ఆయనకి సిలువ పైన ఒక విలాసము పెట్టారు. అది పెట్టినప్పుడు 2 దొంగలు చూసి ఆయన్ని హేళనగా మాట్లాడుతూ మరి ఎడమవైపు వాడు, మరి నీవు యూదులు రాజువైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకోవచ్చు కదా, నువ్వు యూదుల రాజువు కదా, నువ్వు దేవుడువు కదా, మరి నీవు అంత గొప్ప దేవుడివై ఉండి నీవెందుకు సిలువ మరణాన్ని పొందుతున్నావు, నీతో పాటు నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని పలికాడు. ఎడమవైపు దొంగ అన్నాడు కదా, ఊరకుండుమో మనకి ఈ శిక్ష మరి సరి అయినదే, మనము దొంగలము, మనం అబద్ధికులము, మన నేరగాళ్ళము, మనము అనేకమైన పాపములు చేసిన వారము, ఈ శిక్ష మనకి సరైనదే, ఆయన పరిశుద్ధుడు దేవుడు, ఆయనకి శిక్ష మాత్రము తగదు అని ఎడమవైపు వాడు కుడివైపు వాడు చెప్పాడు. ఆ మాట అన్నాక కుడివైపు వాడు, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకో అయ్యా అన్నప్పుడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని వెంటనే ఆయనకి ఆ నిత్యరాజ్యానికి అర్హతనిచ్చాడు. అంత గొప్ప ప్రేమను చూపించాడు. రెండవ మాటగా నేడు నీవు నాతో
నాతో పరదేశులో ఉందువు అని ఆ క్షణమే ఆ దొంగని ఆ నిత్య రాజ్యానికి అర్హుడుగా చేశాడు. అంత గొప్ప ప్రేమ దేవునిలో ఉంది. రెండవ మాటగా మరి మూడవ మాట చూసుకున్నట్లయితే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆ అమ్మతో మాట్లాడాడు. నిజమే, తన స్నేహితుడైన యోహాన్ని చూపిస్తూ అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన కుమారుని అప్పగించిన రీతిగా మరలా యోహాన్ని పిలిచి ఇదిగో నీ తల్లి అని తన తల్లి బాధ్యతను యోహానికి అప్పగించాడు. ఎంత గొప్ప ప్రేమ అండి! ఆ శిలువ మరణంలో కూడా తన తల్లి బాధ్యతను నెరవేరుస్తున్నాడు. శిలువపై తన తల్లిని జ్ఞాపకము చేసుకొని తనకు కుమారుణ్ణి ఈ లోకంలో అప్పగించాడు. ఆ తల్లి ఆ నజరేయుడైన యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిన దగ్గర నుంచి ఆ శిలువలో మరణము పొందే రీతిగా కుమారుణ్ణి ఆ స్థితికి వచ్చే వరకు ఎన్నో అవమానాలు, నిందలు, ఎన్నో బాధలు అనుభవించింది ఆ తల్లికి. మరి ఈ లోకంలో తన ప్రథమ కుమారుడు నజరేయుడైన యేసు ప్రభువారు శిలువ మరణానికి అప్పగించబడ్డాడు. ఆ తల్లి ఒంటరిగా ఉండకుండా అమ్మ ప్రేమను చూపించాడు. మరి ఆ యోహాన్ని తల్లిగా ఆ తల్లికి ఆ కుమారుడుగా అప్పగించి బాధ్యతను నెరవేర్చాడు, ప్రేమను చూపించాడు. మరి నాలుగో మాట ఏలి ఏలి లామా సబక్త. ఆ మాటకు అర్థము నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివయ్యా అని తండ్రికి మొర్ర పెట్టుకున్నాడు. పరలోకపు తండ్రి కూడా ఎంత బాధపడి ఉంటాడో ప్రియ సహోదరి సోదరుడా, నా కుమారుడు నన్నేలా చెయ్యి విడిచితివయ్యా అని ఎంతగా గోచాడుతున్న తన కుమారుని వైపు చూసి పరలోకపు తండ్రి కూడా ఎంత కృంగిపోయాడో, ఎంత బాధపడ్డాడో మనం గమనించుకోవాలి. ప్రియ సహోదరి సోదరుడా, మన పాపాల నిమిత్తము తన కుమారుణ్ణి లోకంలో పరిశుద్ధాత్మ ద్వారా తల్లి గర్భంలో జన్మింపజేసి మరి ఆయన మన పాపభారాన్ని తీసివేయడానికి మరి నరరూపుడిగా వచ్చి శిక్షను అనుభవించాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మరి తండ్రి తన కుమారుని చెయ్యి అయినా విడిచాడు కానీ మన చెయ్యి విడిచేవాడుగా లేడు. మనల్ని నిత్యరాజ్యం తన స్వహస్తాలతో తయారు చేసుకున్న మనల్ని ఆ నిత్యరాజ్యానికి చేర్చుకొనుటకు తన కుమారుణ్ణి ఈ లోకంలో పంపించి శిలువ మరణం పొందే ఇదిగా తన చిత్తాన్ని నెరవేర్చడానికి పంపించాడు. తన కుమారుడు ఏలి ఏలి లామా సబక్తా నన్ను ఎందుకయ్యా చెయ్యి విడిచితివి అన్నప్పటికీ ఆయన మన చెయ్యి విడవడానికి మరి వదులుకోలేదు. తన కుమారుణ్ణైనా వదులుకున్నాడు కానీ మనల్ని ఆయన చెంత చేర్చుకోవడానికి తన కుమారుణ్ణి ఈ లోకంలో బలి కావడానికి అప్పగించాడు. ప్రియ సహోదరి సహోదర, గమనించాలి ఈ మాటలు. ఐదవ మాటగా దప్పిగొనుచున్నాను అని పలికెను. దప్పిగొనుచున్నాను అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన ఐదవ మాట దప్పిగొనుచున్నాను. ఈ దప్పిక అనేక విధాలుగా చూసుకోవచ్చు. శారీరకమైన దాహంగా, ప్రవచనాలు నెరవేరే దాహంగా, పాపమునకు శిక్షగా ఆయన అనుభవించిన దాహంగా చూడవచ్చు. చేదు చిరకను తాగనిచ్చారు. మరి ప్రపంచమంతా చూస్తుండగా ఎండలో ఎంతగా బాధపడ్డాడో, ఎంత నరకయాతన పడ్డాడో. శారీరకంగా దాహం కావచ్చు కానీ జీవజలపు ఊటలు ఆయనే, జీవజలము ఆయనలోనే ఉంది. అయినప్పటికీ లేఖనము నెరవేరుటకై నేను దప్పిగొనుచున్నాను అని మాట్లాడాడు. ప్రియ సహోదరి సోదరుడా, మరి ఆయన దప్పిక ఏమై ఉన్నదో నేను తెలుసుకోవాలా. ఆయన దప్పిక మనము రక్షణ పొందాలి. ఆయన జీవజలపు ఊటలు తాగే వారంగా, ఆయన ఆత్మాభిషేకము కలిగిన వారంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చే రీతిగా ఉండాలా. ఐదో మాటగా దప్పిగొనుచున్నాను అర్థము మరి ఎంత చక్కగా ఉందో మీరు తెలుసుకోవాలి. ఆరవ మాటగా సమాప్తమైనదని పలికెను. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రణాళిక చొప్పున భూమి మీదకి వచ్చాడు. ఆ ప్రణాళికని అంతటినీ సమాప్తం చేశాడు. తన తండ్రి చిత్తాన్ని లోకమున నెరవేర్చడానికి మరి ఎన్నో బాధలు పడ్డాడు. పరిశుద్ధుడిగా జన్మించాడు. చిన్ననాటి నుంచి గొప్ప సేవా పరిచర్యలో అనేక అద్భుత కార్యాలు చేస్తూ, ఆశ్చర్యకార్యాలు చేస్తూ, చనిపోయిన వారిని లేపుతూ, మరి కుష్ఠవ్యాధి గల వారిని, రక్తస్రావణం గల వారిని, దయ్యం పట్టిన వారిని, మరి పుట్టగుడ్డు వారిని అనేకులని స్వస్థపరిచాడు, కార్యాలు చేశాడు, ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడు. ఆయన తండ్రి చిత్తాన్ని లోకంలో నెరవేర్చుటకు ఆయన ఎంతో మరి తనకు తాను తగ్గించుకునే రిక్తుడుగా ఈ లోకానికి పరిచయం అయ్యాడు. ఈ లోకంలో పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, యథార్థంగా జీవించాడు. అట్టి జీవితాన్ని జీవించి ఈ లోకంలో తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి సమస్తం అయిపోయిందన్నట్టుగా, సమాప్తమైన
శ్రేష్టమైనదని పలికాడు. ఇలాంటి ఈ మాటలకు దైవజనులు అనేక విధాలుగా రెఫరెన్స్ మనకు చూపిస్తారు. కానీ మనం విశ్వాసులుగా మనం అనుభవం కొద్దీ ఈ రీతిగా మాట్లాడుకోవచ్చు. 7వ మాటగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని సెలవిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని మరి పలికినాడు. కుమారునికి తన తండ్రికి ఉన్న అనుబంధము, ఆప్యాయత అందులో తెలుసుకోవచ్చు. తన ఆత్మని తన తండ్రి దగ్గరికి చేర్చుకున్నాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో తను చేయాల్సినవన్నీ చేశాడు. ఎంతగా మరి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో, ఎన్నిటినో తగ్గించుకున్నాడు. ఎంత భారభరితమైన సిలువను మోసి అనేకమైన శ్రమలు అనుభవించి, ఎంతగా హింసించినా, ఎంతగా అవమానించినా, ఎంతగా హేళన చేసినప్పటికీ అన్నీ అనుభవించి ఆయన చిత్తాన్ని కొరకు లోబడ్డాడు. తనకు తగ్గించుకున్నాడు. ఈ లోకములో మనల్ని హెచ్చించుటకు తను దీనుడై తగ్గించుకొని మనల్ని గొప్ప చేయడానికి మన పాప భారమును మోసాడు. ఇక నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానయ్యా, నువ్వు చెప్పిన పని మొత్తం నెరవేర్చాను, మరి నేను చేయాల్సినవన్నీ చేశాను, ఇక నేను నీ దగ్గరికి వస్తున్నాను, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. దేవునికి మరి ఆ పరలోకపు తండ్రికి తన కుమారుడు మాట్లాడాడు. ప్రియ సహోదరి సహోదరా, 7 మాటల భావంలో ఎంతో అర్థం ఉన్నది. ఈ 7 మాటలు జ్ఞాపకం చేసుకొని ఆయన శిలువ మరణంలో ఎన్ని మాటలు పలికాడు. ప్రతి మాట అర్థవంతమైన మాట, ప్రతి మాటలో గొప్ప అద్భుతాలున్నవి. దేవుడు ఏ రీతిగా అంత శిలువ మ్రానుపై అలాంటి మాటలు మాట్లాడాడంటే అది నీ కోసమే, నా కోసమే గమనించాల. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నీ పాపములు నా పాపములు తీసివేయడానికి పరిశుద్ధుడుగా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి మన కొరకు శిలువ మరణాన్ని పొందాడు. నీ పాప భారము నా పాప భారము తన వీపుపై వేసుకొని నిత్యరాజ్యానికి మనలందరినీ చేర్చుకోవాలని ఆయన మన భారాల్ని మోస్తూ మన కొరకు శిలువ మరణాన్ని పొందాడు. ఆ పశ్చిమ రానుపై ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించయ్యాన తన తండ్రికి ప్రార్థన చేశాడు. ఏ మంచి లేని నీ కొరకు నా కొరకు అంతగా శిలువ మరణాన్ని పొందాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము మన కుమారుణ్ణి ఎవరైనా శిక్షిస్తారంటే ఒప్పుకుంటామా? ఎవరైనా బాధ పెడతారు, సిలవేస్తారు, కొడతారంటే ఒప్పుకుంటామా? మన ప్రాణాన్ని అడ్డు వేసైనా మనం మన బిడ్డలను కాపాడుకుంటాం. కానీ ఆ పరలోకపు తండ్రి తన కుమారుడు ఈ లోకంలో భయంకరమైన శిక్షలు అనుభవిస్తున్నప్పటికీ ఎంత ఆ శరీరం అంతా కండలు ఊడిపోతున్నా, మరి రక్తసిక్తమైపోయింది, శరీరం అంతా దున్నబడ్డది. ఒక నాగలితో పొలం ఎలా దున్నుతారో ఆ రీతిగా శరీరం అంతా దున్నబడి, మరి తలకి ఆ ముళ్ళ కిరీటము, భయంకరమైన ముళ్ళు, ఆ ముళ్ళ కిరీటము పెట్టి ఒత్తి కాళ్ళు చేతులు శీలలు కొట్టించుకొని మరి చనిపోయాడా లేదా అని మరి ఆ డొక్కలో మరి బళ్ళకు పోటు పొడిశారు. నానా విధాలుగా ఇబ్బందులు పెడుతున్నప్పటికీ ఆ పరలోకపు తండ్రి అలానే చూస్తూ కన్నీరు కారుస్తున్నాడు. కానీ ఈ శిక్ష నా కుమారుడికి వద్దు, ఈ దుష్టమైన మానవుల కొరకు, వ్యర్థమైన వీరి కొరకు, ఈ పాపులైన వీరి కొరకు నా కుమారుని బలివ్వాలా అనుకోలేదు కదా. మన పాపులమైన మనల్ని ప్రేమించి మనకి నిత్యరాజ్యం ఇవ్వడానికి, మన పాప భారాన్ని తీసివేయడానికి తన కుమారుణ్ణి లోకానికి పంపించి మన కొరకు శిలువ మ్రానుపై వేలాడుతూ మరి మన కొరకు శిలువ మరణాన్ని పొంది తిరిగి లేచి సజీవుడుగా ఉండి ఆ నిత్యరాజ్యాన్ని మనల్ని చేర్చుకొనుటకు, మనల్ని ఆహ్వానించుటకు, ఆ నిత్యరాజ్యం మనకి ఇవ్వడానికి తన కుమారుని లోకంలో మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చే విధంగా మరి ఈ లోకానికి తన కుమారుని పంపించాడు. ఆ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఇకనైనా పరిశుద్ధమైన మార్గాన్ని నడుచుకోవాలా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలా. మరి దేవుడు ఒక కొత్త నిబంధనలో భయంకరమైన కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా ఎన్నో శాసనాలు, ఎన్నో శిక్షా విధులున్నాయి. కానీ క్రొత్త నిబంధనలో తను ఈ లోకానికి వచ్చి ఆ శిక్షలన్నింటినీ కొట్టివేసి ఒక సులువైన మార్గాన్ని, ఒక పరిశుద్ధమైన మార్గాన్ని, ఒక తేలికైన మార్గాన్ని నీకు నాకు అప్పగించాడు. కనీసం ఆ మార్గమును కూడా మనం ఎంచుకోకుండా లోకానుసారంగా పాపంలో పడిపోతూ ఆయన కన్నీటికి కారణమవుతున్నాము, ఆయన గాయాన్ని రేపేవారంగా ఉన్నాము. కనుక దయచేసి ఈ శ్రమల కాలంలో, ఈ శిలువ మరణంలో మరి శిలువపై పలికిన 7 మాటలు నెమరవేసుకొని మన జీవిత పరిస్థితులు మార్చివేసుకొని ఆ దేవునికి మహిమ ఘనత తెచ్చే రీతిగా నేను జీవించాల. ఈ 7 మాటలు నెమరవేసుకొని నీ జీవితాన్ని క్రొత్తగా మలుచుకొని దేవునికి మహిమ తెచ్చే విధంగా నేను జీవించాలని మనవి చేస్తున్నాయి. ఈ కొద్ది మాటలు దేవుని దీవించి ఆశీర్వదించి ఆయన చిత్తంలో మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక.